తప్ప వాళ్ళ మొఖాలు కూడా ఆ ఏరియాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు గానీ, కార్యకర్తలు గానీ తెలియదు. మరి అలా తెలియకుండా వాళ్ళు సహకరిస్తారా? సహకరించి జగన్ మొఖం చూసి ఓట్లేస్తారనేది చూడాలి. ఎందుకంటే లోకల్ నాయకుడు కూడా కొంచెం పట్టుంటుంది. ఆ లోకల్ నాయకులు పట్టుంటేనే వాళ్ళ కొంత ఓట్ షేరింగు అలానే జగన్మోహన్ రెడ్డి చరిష్మాతోటి కొంత ఓటు రావడంతోటైతే నేతలైతే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంతవరకు ఆ ప్రజల్లో ఉన్న సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోటి మమేకమయ్యి వాళ్ళతో కలిసి ఎంతవరకు కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తారనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఈ రిజల్ట్ అంతా తెలియాలంటే ఈ ఎలక్షన్ తర్వాతే తెలుస్తుంది. జగన్ మొఖం చూసి ఓటేసారా? లేకుంటే ఈ కుల సమీకరణాలు వర్కౌట్ అయినాయి అనేది ఏందని చూస్తే మనకు అర్థమైపోతుంది. చూద్దాం 2 నెలల్లో రిజల్ట్ రాబోతుంది. మరి ఇది జగన్మోహన్ రెడ్డి తెగింపుకి రేపొద్దున రిజల్ట్‌లో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మనం చూస్తే అర్థమవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిసిపోతుంది కాబట్టి చూద్దాం మరి వెయిట్